చక్రి ఏదైతే పుష్ప 2 సందర్భంగా తొక్కిసలాట సందర్భంగా జరిగిన వ్యవహారం పైన అటు పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీంట్లో మొత్తంగా 23 మంది పైన అభియోగాలు నమోదు చేస్తూ అటు పోలీసులు ఛార్జ్షీట్ వేశారు. దీంట్లో A11గా అల్లు అర్జున్ పేరు చేర్చారు. తర్వాత A1 to 6 వరకు కూడా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కూడా చేర్చడం జరిగింది. మొత్తంగా 8 మంది బౌన్సర్ కూడా చేర్చారు. అయితే ఏం జరిగింది, ఎలా జరిగింది, ఛార్జ్షీట్ మొత్తంగా దాంట్లో అసలు వివరాలు ఏంటి, విచారణలో ఏం వచ్చింది అనే విషయం మాట్లాడానికి ఏసీపీ చిక్కరపురం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, పుష్ప 2 తొక్కిసలాట సందర్భంగా జరిగిన వ్యవహారంలో అసలు ఏం జరిగిందని మీ విచారణలో తెలియంది, అసలు ఏం వేశారు ఛార్జ్షీట్లో? గత సంవత్సరం 4/12/2024 రోజు మీకు జరిగిన సంఘటన మీ అందరికీ విదితమే. దాన్ని మా ఉన్నతాధికారుల గైడెన్స్ మేరకు, లీగల్ ఎక్స్పర్ట్ తోటి అన్ని గైడెన్స్ మేరకు అన్ని విధాల పరిశోధన చేసి శాస్త్రపరంగా ఓవరాల్గా అయినాక సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి నేర నిరూపణ అయిన తర్వాత కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ల కింద నిందితులు 23 మందిని ఐడెంటిఫై చేసి వారిపై 24వ తారీఖు నాడు ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్షీట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎంతమంది పేర్లు ఉన్నాయి, ఎవరి మీద అభియోగాలు నమోదు చేశారు? సంధ్యా థియేటర్ యజమానులు, సంధ్యా థియేటర్ మేనేజ్మెంటు, అల్లు అర్జున్ గారు, ఆయన తర్వాత అల్లు అర్జున్ పర్సనల్ మేనేజరు, ఆయన తర్వాత బౌన్సర్సు, ఆ సంఘటనకు బాధ్యులైన మా ఎవిడెన్సెస్ కలెక్షన్లో వచ్చిన బాధ్యులందరినీ 23 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వారందరి మీద ఛార్జ్షీట్ వేసేయడం జరిగింది. దీంట్లో మీ విచారణలో ఏం తెలియంది, అసలు లోపాలు ఎక్కడ ఉన్నాయి, అసలు ఎక్కడ సంబంధించి విషయం మొత్తం జటిలంగా మారిందని? అక్కడ క్రౌడ్ కంట్రోల్ను వీళ్ళు వచ్చి చేయడంతో అక్కడ ఈ నేరం జరగడానికి మెయిన్ కారకులు అక్కడ థియేటర్ యజమాన్యము, సెలబ్రిటీగా అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు వాళ్ళ బౌన్సర్స్ నెట్టివేయడంతో అక్కడ ఈ ఏమంటారు తొక్కిసలాటకు ప్రెషర్కు అందరూ లోయర్ బాల్కనీకి వైపు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత లోయర్ బాల్కనీలో ఒక్కసారి ఈ అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు అందరూ క్రౌడ్ అక్కడికి డైరెక్ట్గా బౌన్సర్లు నెట్టివేయడంతో లోపలికి వెళ్ళి వాళ్లకు శ్వాస ఆడక లోపల ఒక మనిషి చనిపోవడం జరిగింది. అయిన తర్వాత బయటకు వచ్చి మేము ఆ కిడ్ను ఇద్దరు మనక రేవతి గారిని ఇద్దరిని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. అక్కడ నుంచి కిమ్స్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. స్టిల్ అతను అబ్బాయి ఇంకా కోమాలో అంటే బెడ్ రిడన్లో ఉన్నారు. భగవంతుని దయ వల్ల అతను సర్వైవ్ అయితే బాగుంటుందని మేము కోరుకుంటాం. ఇన్సిడెంట్ మొత్తం లోయర్ బాల్కనీలో జరిగిందా, అప్పర్ బాల్కనీ జరిగిందా? చనిపోయింది లోయర్ బాల్కనీ అంటే అప్పర్ బాల్కనీలో అల్లు అర్జున్ అని చెప్తున్నాడు. అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది, ఎలా ఏ సీక్వెన్స్ ఉన్నారు, మీ విషయాలు ఏం పెట్టబడి? అల్లు అర్జున్ గారు మీద కూర్చుండక ముందే ఎప్పుడైతే ఎంట్రీ గేట్లోకి వచ్చినప్పుడే అతను సైగల్ ద్వారా సైన్స్ ద్వారా అక్కడ అందరూ ఆడ ఉన్న పరిస్థితిని చూసి కూడా అతను ఇది చూడకుండా బౌన్సర్స్కు ప్రేరేపితం చేయబట్టి బౌన్సర్లు ఆ సిచ్యువేషన్లో అందరినీ ఒక్కటిసారి ఈ ఫ్యాన్స్ బౌన్సర్స్ అందరూ ప్రజల మీదకి పడేసరికి వాళ్ళు అందరు లోయర్ బాల్కనీ వైపు వెళ్ళడం జరిగింది. అంటే ముందుగా పబ్లిక్ హెవీగా ఉందని చెప్పి ముందుగా సమాచారం అటు అల్లు అర్జున్కు ఉందా, అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? అల్లు అర్జున్కు అసలు అక్కడ రావడానికే తెలియదు, అక్కడ వస్తున్నారని కూడా ఎవరికి తెలియదు, పర్మిషనే లేదు. అక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యంలో వాళ్ళు కూడా చెప్పారు పర్మిషన్ ఇవ్వలేదని. వాళ్ళు కూడా అది అంటే తెలిసి కూడా అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడు, వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ జరిగిందంటారు. ఇన్సిడెంట్ జరిగి అట్లా ఆ ఇన్సిడెంట్ జరగడానికి కారకుడు వారు రావడంతో ఇన్సిడెంట్ ఇది జరిగింది అనేది ప్రూవ్ చేయడం జరిగింది ఎవిడెన్స్ ప్రకారం. ఎవిడెన్స్ ఏముంది సార్? టెక్నికల్ ఎవిడెన్స్ ఉందా, ఓవరాల్ ఎవిడెన్స్ ఉందా, ఎంతమందిని విచారించారు, అసలు ఏం జరిగింది, మీ ఎవిడెన్స్ ఏముంది? ఒక ఓవరాల్గా 53 మందిని విచారించడం జరిగింది. ఆయన తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్సెస్, సీసీ కెమెరాస్, ఆయనక ఆల్ మాకున్న టూల్స్ టెక్నికల్ టూల్స్ను ఉపయోగించుకొని నేర నిర్ధారణ చేయడం జరిగింది. మెయిన్గా కీలకంగా సీసీటీవీ ఫుటేజ్, అంటే ఆయన ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అయ్యే వరకు మొత్తం సీసీటీవీ ఫుటేజే కాదు కీలకమని చెప్పారు. గతంలో కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఎంత సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చారు, ఎన్ని కెమెరాలు ఇచ్చారు? అన్నీ మేము కొద్ది ఏవైతే ఎవిడెన్సెస్ను సేకరించామో అవి కోర్టు ముందు పొందుపరిచాము. కోర్టు అన్ని ఎవిడెన్సెస్ను మా లీగల్ ఎక్స్పర్ట్ ద్వారా
మళ్ళా వారిని కూడా సంప్రదించి ఆ లీగల్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని అలా ఎలాంటి ఆల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఛార్జ్షీట్ పొందుపరచడం జరిగింది. A11 అల్లు అర్జున్ పెట్టడం జరిగింది. అంటే ఎట్లా అబెట్మెంట్ అని పెట్టారా, ఎట్లా ఉంటుంది? కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ ప్రకారము వారిని ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం జరిగింది. వీళ్ళ బౌన్సర్లు ఏం చెప్పారు సార్ మీరు విచారించినప్పుడు? బౌన్సర్లు కూడా నేరస్తులే కదా, అందులో బౌన్సర్లు కూడా నేరస్తులే. వాళ్ళు కూడా చెప్పారు మేము ఇట్లా నెట్టేశాము అని చెప్పారు. వాళ్ళు కన్ఫెస్ చేశారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, బౌన్సర్స్ని కూడా. మేనేజ్మెంట్ ఏమంటారు సార్? మేనేజ్మెంట్ కూడా చెప్పారు మేము వద్దన్నా కానీ వాళ్ళు వచ్చారు. మేము పర్మిషన్ కూడా లేదని చెప్పాము, అయినా కానీ వాళ్ళు వచ్చారు. వచ్చి ఈ సంఘటనకు వాళ్ళే ప్రధానమైన కారకులని చెప్పారు. సార్ మీరు పర్మిషన్ ఇవ్వలేని చెప్తున్నారు కదా, మీరు అంతకంటే ముందు వారం చేయలేదా, రావద్దు అని చెప్పి వారం చేయలేదా? ముందుగా ఏమైనా సమాచారం ఇచ్చారు అల్లు అర్జున్కి? అలాంటి దాంట్లో మాకేం అవసరం ఉంటుందండి, వీఆర్ నాట్ కంపిటెంట్ దట్ కదా. మాకు యాజమాన్యంకు వీఆర్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ టు సెలబ్రేట్ ద థింగ్స్. ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రీమియర్ షోస్ కానీ అవి చేసినప్పుడు అది హైయర్ అథారిటీకి వెళ్ళి అప్లికేషన్ ముందు వారం 15 రోజుల ముందు పెట్టి దాని ముందు పర్మిషన్ తీసుకొని దానికి తగ్గట్టు చేయాలి. సార్ దీంట్లో ఫర్దర్గా ఏముండబోతుంది? ఛార్జ్ షీట్ మీరు చేశారు, ఫర్దర్గా ఏముంటుంది? నెంబరింగ్ అవుతుంది, తర్వాత ఏం చేస్తారు? ఫర్దర్ కోర్ట్ ట్రయల్స్ నడుస్తాయి, కోర్ట్ ప్రాసెస్ నడుస్తుంది. ఏదైతే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు, ఫర్దర్గా దీని నెంబరింగ్ జరుగుతుంది, తర్వాత ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు ఇంకా దీనికి సంబంధించి విచారణ పూర్తయింది. ఫర్దర్గా 8 మంది బౌన్సర్లు కావచ్చు, అటు అల్లు అర్జున్ కావచ్చు, లేకుంటే అల్లు అర్జున్ మేనేజర్ కావచ్చు, సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్ కావచ్చు, వీళ్ళందరినీ అభియోగాలు నమోదు చేశామని చెప్పి పోలీసులు చెప్తున్నారు.